హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ క్రెడిట్ ఛానల్. గైస్ ప్లీజ్ ఇంకా మన వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. లెట్స్ వాచ్ ఎంఎస్ క్రెడిట్ ఛానల్. ఈ రోజు మన బైక్ అనేది సర్వీసింగ్ చేసినాము. అలాగే బైక్ సంబంధించిన మెయిన్ పార్ట్స్ కానీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ మన మదర్ అని అడిగి మనం తెలుసుకున్నాము. లెట్స్ వాచ్ కంప్లీట్ గా మన వీడియో అనేది కంప్లీట్ గా చూడండి. ఓకే గైస్, మన షాప్ వచ్చేసి శివం బైక్ పాయింట్, గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఉంటది. ఓకే, మన దగ్గర ఆల్ వెహికల్స్ సర్వీసింగ్ చేస్తాం మనము. ఓకే, ఆల్ టూ వీలర్ వెహికల్స్, ఓన్లీ టూ వీలర్ వెహికల్స్ సర్వీసింగ్ చేస్తాము. ఆల్ వెహికల్స్. మన టైమింగ్, షాప్ టైమింగ్ వచ్చేసేసి మార్నింగ్ 9, నైట్ 10. ఓకే, మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకు అవైలబుల్ ఉంటది. ఆ లోపల వెహికల్ ఎక్కడన్నా మనకి ఒక 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపు ఏదైనా వెహికల్ ఖరాబ్ అయినా కానీ మాకు గూగుల్ యాప్ లో కూడా మా శివం బైక్ పాయింట్ నేమ్ ఉంది, మొబైల్ నంబర్ ఉంది, లొకేషన్ కూడా ఉంది. దానివల్ల మేము ఫోన్ చేసినా కానీ మేము రెస్పాన్స్ అవుతాము. మా స్టాప్ వచ్చేసి వెహికల్ తీసుకొస్తుంది. ఓకే, ఒకవేళ ఆడ రిపేరింగ్ అయితే ఆనే చేస్తారు. ఒకవేళ ఆడ కాకపోతే షాప్ కి తీసుకొచ్చి చేసి ఇచ్చి వాళ్ళకు వెహికల్ అప్పచెప్తాం. ఓకే, సండే రోజు వచ్చేసేసి టైమింగ్ మనకి 9 నుంచి 2 నుంచి 3. ఓకే, సండే నుంచి మార్నింగ్ 9 to 2 వరకు. ఓకే అండి. ఓకే ఓకే. ఇంకోసారి మనకు బండి అప్పుడప్పుడు అయిపోతుంటది, ఎందుకు అది అయిపోతుంది. BS6 బండ్లకి ఏమైతుందంటే ఇప్పుడు పెట్రోల్ అనేది మనకి ట్యాంకీ నుంచి అప్పుడేమో పెట్రోల్ ఆన్ ఆఫ్ ఉంటుండే. అవును, ఇప్పుడు ఏంటంటే సెన్సర్ డైరెక్ట్ ఆన్ చేస్తేనే మనకు పెట్రోల్ వస్తుంది. కాబట్టి పెట్రోల్ ఫిల్టర్ ఉంటది ఇక్కడ. మనకి ట్యాంకీ నుంచి ఇక్కడికి పెట్రోల్, ట్యాంకీ నుంచి డైరెక్ట్ చాబీ ఆన్ చేయని పెట్రోల్ ఉంటది. అవును, పెట్రోల్ ది ఫిల్టర్ ఉంటది. ఆ పెట్రోల్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ. ప్రతి సర్వీసింగ్ కు కంపల్సరీ చెక్ చేయించుకోవాలి, చేంజ్ చేయించుకోవాలి. ఓకే, అది ఒకవేళ మనకి ప్రాబ్లం కూడా జట్క కొట్టింది అనుకో, మామూలుగా ఇట్లా మనము రన్నింగ్ లో పోతుంటే ఇట్లా జట్క కొడుతుంటది, పెట్రోల్ అందకపోతే కూడా అట్లనే జట్క కొడుతుంది. అది కంపల్సరీ చేంజ్ చేయించుకోవాలి. అది చెక్ చేయించుకోవాలి. హెచ్పి ఆయిల్ కూడా బ్రాండ్. ఓకే, హెచ్పి ఆయిల్ వస్తుంది. 2040 ఉంటుంది ఆయిల్ గేజ్. ఆయిల్ గేజ్ 2040. ఈ ఆయిల్ కూడా నీకు కంపెనీ ఆయిలే. ఓకే, ఓకేనా. దీంట్లో ఇప్పుడు మనం హెచ్పి పోసుకోవచ్చు, క్యాస్టల్ కూడా వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. ఇవన్నీ ఒకటే 2040 ఉన్న లేవల్ ఆయిల్. ఓకే, 2000 కిలోమీటర్లు తిరగొచ్చు ఈ ఆయిల్ తోటి. 2000-2500 కూడా తిరగొచ్చు. కానీ 2000కి ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి కంపల్సరీ. ఎవ్రీ 2000 కిలోమీటర్స్ 1500 ఒకసారి చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఇప్పుడు ఆయిల్ పోసిన తర్వాత మనం హెవీ స్పీడ్ నడిపిస్తాం, హెవీగా పోతాం, హీట్ అవుతుంది బండి. ఆ హీట్ కావడం వలన కూడా మనకి ఏమన్నా లెవెల్ కూడా మనం తగ్గినా కానీ మనం చేసినా కానీ హీట్ ఎందుకు అవుతుందో చెక్. ఒక 1500 కిలోమీటర్ ఒకసారి చెక్ చేయించుకోవాలి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు అలా ఎన్ని లీటర్ మనకు మన మాక్సిమం కెపాసిటీ ఎంత ఉంటుంది, మనం ఎంత పోయే వరకు పోయాలి? ఇలా 1 లీటర్ పోయాలి. 1 లీటర్ పోయాలి. ఆయిల్ కూడా నీకు ఇలా గోల్డ్ కలర్ ఉంటుంది ఆయిల్. ఓకే, మనం ఇట్లా చూసినప్పుడు ఇది వరకు రావాలి. మనం టైట్ చేస్తాం కదా, టైట్ చేసినప్పుడు లెవెల్కి వెళ్ళిపోవాలి. ఓకే, అది మొత్తం లెవెల్కి వెళ్ళిపోవాలి. లీటర్ పైన ఉండాలి. లీటర్ పైన ఉండకుండా మనం ఒకవేళ లీటర్ పైన ఉండకుండా అట్లనే బండి నడిపించి పెట్రోల్ అయిపోయింది అనుకో, బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుతుంది. మనం కొట్టడం వలన ఈసీఎం కూడా దెబ్బతింటది. 30 minutes బండి అయిపోతుంది సర్వీసింగ్. ఓకే, 40-45 minutes లో మనం వెహికల్ ఇచ్చేస్తాం. కస్టమర్ కూర్చొని తీసుకెళ్ళొచ్చు, ముందర వేయించుకొని తీసుకెళ్ళి. ఏ దానికైనా సరే కానీ మన దగ్గర పార్ట్స్ ఉంటాయి. మనకు రిజబుల్ పార్ట్స్ ఉంటాయి ఇక్కడ. క్లచ్ కేబుల్స్, మిర్రర్స్, నీకు ఇండికేటర్స్, చైన్ కిట్, ఆయిల్, బ్రేక్ ఆయిల్, యాక్టివ్ కి సంబంధించిన గేర్ ఆయిల్ కూడా అన్ని చేంజ్ చేస్తాం మేము ఇక్కడ మొత్తము. ఇక్కడ చైన్ కిట్లు ఉంటాయి, ఇండికేటర్లు ఉంటాయి, షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి, మొత్తం ఉంటాయి. రిజబుల్ రేట్ ఉంటుంది ఇక్కడ. సర్వీసింగ్ ఏ వెహికల్ సర్వీసింగ్ వచ్చినా గానీ, 2 వీలర్ వెహికల్స్ ఏవి వచ్చినా గానీ, ఎక్సెల్ వెహికల్ తప్ప మిగతా వెహికల్స్ ఏవి వచ్చినా గానీ పార్ట్స్ దొరుకుతాయి మన దగ్గర. అవైలబుల్ ఉంటది. జనరల్ సర్వీసింగ్ లో కంపల్సరీ ఏమైనా పార్ట్స్ అయినా దొరికితే వేసి రిజబుల్ రేట్ వేసి ఇచ్చేస్తాం. ఇంకోటి పార్ట్ ఒరిజినల్ ఉంటాయి, ఒరిజినల్ ఉంటాయి. మనకి హీరో అయినా సరే గానీ ఒరిజినల్ ఉంటాయి. హీరో పార్ట్స్ ఒరిజినల్ ఉంటాయి. మనకి హోండా అయినా సరే గానీ ఒరిజినల్ ఉంటది. హోండా కూడా చైన్ కిట్ ఇవన్నీ నార్మల్ ఏమి ఉండవు. బజాజ్ లో కూడా నీకు ఒరిజినల్ పాటే ఉంటది. బజాజ్ లో కూడా ఒరిజినల్ పాటే ఉంటుంది.